నమస్తే, వెల్కమ్ టు డే విత్ లీడర్. ఏపీ 24/7తో పాటు అనేక మంది లీడర్లు ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. అయితే ఈరోజు ఏపీ 24/7తో 24 గంటల పాటు ఒక లీడర్ ప్రచారంలో కానీ ఇంట్లో కానీ ఎలా ఉండబోతున్నాడు అండ్ ప్రచార పర్వం ముగియబోతూ ఉంది. మరి కొద్ది రోజుల్లోనే ఎలక్షన్ పోలింగ్ జరగబోతూ ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రచార పర్వం ఎంత వేగంగా ముందుకెళ్తోంది అనే విషయాలు తెలుసుకుందాం. ఈరోజు ఏపీ 24/7తో డే విత్ లీడర్లో మనతో ఉన్న లీడర్ గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి చంద్రగిరి యేసురత్నం గారు. ఆయన ఎలాంటి కార్యక్రమాలు నియోజకవర్గంలో చేయబోతున్నారు అండ్ నియోజకవర్గంలో ప్రజలతో ఎలా మమేకం అవ్వబోతున్నారు, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాల్టి డే విత్ లీడర్లో మార్నింగ్ నుంచి నైట్ పడుకునే వరకు యేసురత్నం గారు ప్రచారం ఎలా సాగబోతోంది. ఈరోజు కంప్లీట్గా ఏపీ 24/7తో యేసురత్నం గారు ఎక్స్క్లూజివ్గా మనతో ఉండబోతున్నారు. సో ముందుగా యేసురత్నం గారు వచ్చేసారు. గుడ్ మార్నింగ్ సార్. సో ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఫస్ట్ క్లాస్ అండి. ఆరోగ్యం ఫస్ట్ క్లాస్. ఎందుకంటే జనంలో ఎంత ఉత్సాహంగా ఉంటే అంత ఇదిగా ఉంటుంది కదా. జనంలో ఉన్న ఉధృతమైన ఉత్సాహం చూసేసి నాకు ఆనందంగా ఉంటుంది. మరి నిజానికి చెప్పాలంటే రాత్రి అంతా నిద్ర లేదు, అయినప్పటికీ కూడా నాకు చాలా యాక్టివ్గానే ఉన్నాను. ఓకే, సో ఈరోజు మనం మొత్తం కంప్లీట్గా మీతోనే ఉండబోతుంది ఏపీ 24/7 అండ్ మీరు ఎలాంటి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు, మీ వ్యూహాలు ఏంటి, ఈరోజు ప్రచారం షెడ్యూల్ ఏంటి? ఈరోజు ఫస్ట్ నేను మా హౌస్ నుంచి డిస్పాచ్ చేస్తున్నానండి. మా డాటర్ షీఈ్ గోయింగ్ సమ్వేర్, మా వైఫ్, మా సన్, మా నీస్, ఇట్లా మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్, నా క్లాస్మేట్ మేమంతా వీఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ఏరియాస్ అనమాట. మా ఇంటెన్షన్ ఏంటంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు రీచ్ ఈచ్ ఫ్యామిలీ యాజ్ ఏ క్యాండిడేట్. సో నా చిన్ననాటి స్నేహితుడు సుబ్బారావు వాడు వచ్చాడు. వాలంటరీలీ ఈజ్ గోయింగ్ టు రిక్వెస్ట్ ది ఓటర్స్ అనమాట. కంప్లీట్గా అందరినీ కలుపుకొని వెళ్తున్నారు అని అనడానికి ఇది ఒక నిదర్శనం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, రిలీజియన్, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, చైల్డ్హుడ్ మేము గురజాల్లో. సిమిలర్గా మరి నా మిత్రుడు ఫ్యామిలీతో వచ్చాడు. గత 20 days నుంచి కూడా 1 month నుంచి కూడా ఎవ్రీడే మార్నింగ్ 8 to నైట్ 10-11 వరకు వాళ్ళు డిన్నరు లంచ్ రెండు కూడా సపరేట్గా పాపలతో కలిసి చేస్తున్నారు. సో అట్లనే మా మేనకోడలు బెంగళూరు నుంచి కూడా వచ్చేసేసింది. సో మొత్తం ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, మా రిలీజియస్ హెడ్స్ అందరూ కూడా దే ఆర్ ట్రయింగ్ బెస్ట్ అండి. రైట్, ఇప్పుడు బయలుదేరిపోతున్నారు. ఐ థింక్ బ్రేక్ఫాస్ట్కి ఒక గెట్ టుగెదర్ ఉందండి. షూర్, రండి బయలుదేరదాం. ప్రతిరోజు కూడా అమ్మ నాకు ప్రార్థన చేసిన తర్వాతే నేను బయటికి వెళ్తాను అనమాట. ఇది నేను లండన్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఇతర దేశాల్లో ఉన్నా కానీ మార్నింగ్ అమ్మ ఇతర దేశాల్లో ఉన్నా కానీ ఒకసారి చేస్తుంది. ఎక్కడున్నా కానీ ప్రతిరోజు 3 సార్లు. నేను డిఐజీ అయినప్పటికి కూడా అమ్మ దృష్టిలో నేను చిన్నపిల్లగానే లేటుగా వచ్చానంటే ఇదన్నమాట. ఇప్పుడు ప్రతిరోజు కూడా అమ్మ ప్రేయర్ చేసిన తర్వాత బయటికి వెళ్తారు? ప్రతిరోజు అమ్మ ప్రేయర్ చేసిన తర్వాతే వెళ్తాను. ఒకవేళ నేను బై మిస్టేక్ ఎక్కడన్నా ఉంటే కూడా 9 o'clock షార్ప్ 9 o'clock ఆ ప్రేయర్ నాకు త్రూ ఫోన్ చేస్తుంది. ఆ టైంలో మన గన్మెన్స్ కానీ వాళ్ళందరూ కూడా దే నోస్ పెద్దమ్మ ఫోన్ అని. ఇదొక బ్లెస్సింగ్స్ అనమాట. నాకు ఎక్కడికి పోయినా కానీ అమ్మ బ్లెస్సింగ్స్ అనమాట. అది ప్రేయర్ చేసుకుని బయలుదేరదాం అయితే. ప్రేయర్ చేయండి. ఆమె ఉదయాన్ని ఆయన మంచివాడు, ఆయన కృప నిరంతరం. మంచివాడు, ఆయన కృప నిరంతరం. ప్రవేశికి తెనడు చేయబడినాడు. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏకదేవుని ఎల్లప్పుడూ నిరంతరం తోడైంది కాదు. ఆమేన్. రైట్, ఒకసారి యేసురత్నం గారి అమ్మగారి వాయిస్ వినే ప్రయత్నం చేద్దాం. ఆవిడ ఏం చెప్తారో వాళ్ళ అబ్బాయి గురించి. అమ్మా, బాగున్నారా? బాగున్నారా? ఎలా అనిపిస్తుంది మీ అబ్బాయి ఎన్నికల్లో పోటీ చేస్తుంటే? సో మీ అబ్బాయి చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి ఈ పొజిషన్కి వచ్చారు. ఇవాళ ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తూ మేమే గెలవబోతున్నామని కూడా ఉత్సాహంగా చెప్తా ఉన్నారు. సో మీ అబ్బాయి గెలవడానికి మీ సపోర్ట్ ఎంత ఉంది? మరి మళ్ళీ మీరు ప్రార్థన కూడా చేశారు, దేవుడి సపోర్ట్ కానీ మళ్ళీ మీ భారం అంతా ప్రభు మీదనే వేసినయ్యా. రైట్, దేవుడు వల్ల గెలుస్తాడని అంటారా? ఆయన దయ.
రైట్ ఇది మనం చూస్తున్నాం. మొత్తంగా ఫ్యామిలీకి ఉండేటువంటి అటాచ్మెంట్ని మనం ఇక్కడ చూడొచ్చు. మొత్తంగా వాళ్ళ అమ్మగారు ప్రేయర్ చేసిన తర్వాతే ఆయన ఏ కార్యక్రమానికైనా బయలుదేరడం మనం చూస్తాం. ఇప్పుడు ప్రచారానికి వెళుతూ ప్రతిరోజు ఇందాక యేసురత్నం గారి మాటల్లోనే విన్నాం, ప్రతిరోజు 9 గంటలకు ఖచ్చితంగా ప్రేయర్తో స్టార్ట్ అవుతుంది నా జర్నీ అని. సో అలానే ఈరోజు కూడా జర్నీ స్టార్ట్ అవబోతూ ఉంది. కార్యకర్తలంతా సిద్ధమైపోయారు, ఒక పక్క జెండాలు పట్టుకొని. మనం ఇప్పుడు యేసురత్నం గారి ఇంట్లో నుంచి బయటికి ప్రవేశిస్తున్నాం. ప్రచారానికి బయలుదేరబోయే ముందు ప్రతిరోజు ఇంతే పెద్ద మొత్తంలో మహిళలు కానీ పురుషులు కానీ అందరూ గ్యాదర్ అవుతూ ఉంటారు. ఈరోజు ఇంకా ఎక్కువ సంఖ్యలో మహిళలు గ్యాదర్ అయ్యారు. వాళ్ళు ఎందుకు వచ్చారు వారిని అడిగి తెలుసుకుందాం. మొత్తం అందరూ కండువాలు వేసుకొని సిద్ధమైపోయారు ప్రచారానికి. అమ్మ మీ పేరు? కొండమ్మ. ఎందుకు వచ్చారు ఇక్కడికి? మాకు ఇల్లులు లేవండి. 5,000 6,000 అద్దెలు కట్టాల్సి వస్తుంది. కరెంటు బిల్లులు 700 800 వస్తుంది. మరి టీవీలు కట్టాలి, అన్నీ కట్టాలి, మందులు కావాలి, మోకాళ్ళు అరిగిపోయినాయి. గారు అయితేనే మాకు చేస్తారని మాకు నమ్మకం వచ్చి నేను ఇక్కడికి వచ్చి మాట్లాడాలనుకున్నా, కలవాలనుకున్నా. అంటే ఇదివరకు ఎప్పుడు అధికారంలో లేరు కదా, ఆయన మీద ఎందుకు నమ్మకం వచ్చింది మీకు? ఇప్పుడు మాకు నమ్మకం వచ్చింది కాబట్టి మేము నమ్మకం వచ్చింది కాబట్టే మాకు యేసురత్నం గారు కావాలి, జగన్ కావాలి. అందుకనే మేము వచ్చి అడుగుతున్నాం. మా సమస్యలకి మాకు ఇల్లు లేదు, జానుడు స్థలం లేదు, ఎటు వెళ్ళాలని మేము ఎలాగ ఉండాలండి? మెరగాలు తీసుకుంటే బతకాలి, వాటికి ఒక టాబ్లెట్ వేసుకోవాలి, ఏళ్ళన్నీ కొట్టుకుపోతున్నాయి. మరి యేసురత్నం గారు, వీరు ఇన్ని సమస్యలు చెప్తా ఉన్నారు, మీరు పొద్దున్న లేచిన కాడి నుంచి ప్రచారంలో ఉన్నారు, ఈ సమస్యలన్నింటినీ గుర్తించారా? ఇది నేను గుర్తించడమే కాదండి, మా పాప డాక్టర్. మా పాప చెప్పిన మాట ఏంటంటే, మరి ఎర్రటెండలో వాళ్ళ దగ్గర పోయినప్పుడు వాళ్ళు పడే కష్టం డాడీ నేను చూశాను, నిజంగా ఇంత కష్టపడాలా ఎర్రటెండలో ఆ మిరపకాయలు మేము ఒక అరగంటనే అక్కడ ఉన్నాము, ఉండలేకపోయాము. మనం ప్రజల్లోకి వాళ్ళ దగ్గరకు పోయాం కాబట్టి ఈ సమస్య మనకు తెలిసింది అని అన్న. నిజంగా వీళ్ళకి ఇల్లు లేవు, సరైన మంచినీటి వసతి లేదు, ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. వాళ్ళ ప్రాంతంలో తిరిగినట్టయితే అంత డ్రైనేజ్ ఎక్కడ పట్టినా కానీ దుర్గంధంతో డ్రైనేజ్ పొంగుతూ ఉంది, రోడ్లు లేవు. మరి కుక్కలు మనుషులు ఒకే చోట అన్నం తింటూ కనపడ్డారు. వాళ్ళ దైనందిన జీవితం చూసినట్టయితే నిజంగా ప్రజల్లోకి పోతేనే, మరి నేననేది ఏంటంటే ఇప్పటివరకు ఉన్న నాయకులు కానీ ఆఫీసర్స్ కానీ ప్రజల్లోకి పోయినట్టయితే, మరి కలెక్టరేట్గా అత్యంత వీళ్ళంతా కూడా 2 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నారు, వాళ్ళని పట్టించుకున్న నాదులు లేడనేది. నేను పొలిటీషియన్ ఇప్పుడు వాళ్ళకేం మీ హామీ ఇస్తున్నారు? ఏదైతే ఉందండి, మనకి ప్రతి ఒక్కళ్ళు కూడా గృహక్రమ వసతి కల్పించాలనేది గవర్నమెంట్లో ఉంది, డబ్బులు కూడా ఉన్నాయి. కానీ 25 లక్షల ఇల్లు కట్టమని మన రాష్ట్రానికి వస్తే మరి కనీసం అందులో సగం కూడా ఇవ్వలేకపోయారంటే చూడండి ఎంతమంది పేదోళ్ళు ఇల్లు లేకుండా ఉన్నారు. ఈ చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఏదైనా చేయొచ్చు అనేది నా భావం. ప్రచారం ప్రారంభమైపోయింది. ఇప్పుడే ఇంటి నుంచి బయలుదేరి ఒక గెట్ టుగెదర్ ఫంక్షన్ ఉందని ఇందాకే ముందుగానే చెప్పుకున్నట్టుగా అక్కడికి మనం బయలుదేరుతా ఉన్నాం. యేసురత్నం గారు మనతో పాటే ఉన్నారు. కంప్లీట్గా ఈ రోజంతా ఆయన ఎక్కడెక్కడ పర్యటిస్తున్నారు, ఇన్ని రోజులు ప్రచారం నిర్వహించింది ఒక ఎత్తు అయితే ఈ 2-3 రోజులు ప్రచారం నిర్వహించేది ఇంకొక ఎత్తులా ఉంటుంది. సో ఆయన అడిగి ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పటి నుంచి మీరేమన్నా కీలక అస్త్రాలు బయటికి తీస్తున్నారా, అంటే వ్యూహాల్లో భాగంగా ప్రచారంలో? ఏం లేదండి, ప్రజల్లో మనం ఎంత ఉన్నాము అనేది తెలియపరచడానికే ఇప్పుడు రోజు చేసేది మరి మా వరకే ఉంది. మరి మీ ద్వారా నా దినచర్య తెలుస్తుంది కాబట్టి ఈ దినచర్యలో భాగం అనమాట. ఇంతమంది పేదోళ్ళని ఎవ్రీడే. మీరు బ్రేక్ఫాస్ట్ ఇంట్లో కూడా చేయలేదనుకుంటా, కేవలం వాళ్ళకి బాయ్ చెప్పి వచ్చేసారు ప్రేయర్ చేయించుకొని. మొత్తం ఇక బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇంక అన్నీ బయటేనా? ప్రతిరోజు కూడా నా దినచర్య ఇంతే ఉంటుందండి. అంటే కొంతమంది కోరుకుంటారు మాతో, ఎందుకంటే నేను దీనికంటే కూడా కొంచెం యాజ్ ఏ డిఐజీగా అందరూ కూడా డిఐజీ గారితో కలిసి ఉండాలి, ఒకసారి పర్సనల్ కలవాలనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కాబట్టి నేను కూడా సాధ్యమైనంత వరకు ఆ అరగంట బ్రేక్ఫాస్ట్గా 10-15 నిమిషాలు కూడా వాళ్ళతో గడిపితే బాగుంటుందనే ఉద్దేశంతో ఇంచుమించుగా నా కంపెనీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా నా బ్రేక్ఫాస్ట్ ఒక్కసారి కాదు, మీరు నమ్మరు, ఒక్కోసారి 2-3 చోట్ల కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటాను. అట్లనే అంటే టు సాటిస్ఫై ది పీపుల్ అనమాట. అట్లనే లంచ్ కూడా మనతో ఒక అరగంట ఉంటే బాగుండనే ఫ్యామిలీ చాలామంది ఉన్నారు. మరి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, రిలీజియన్, ప్రాంతాల వారీగా అందరితో నేను మంచిగా ఉంటాను కాబట్టి వాళ్ళని హ్యాపీగా ఉంచాలని నేను కూడా ఇంట్లో నేను చాలా రేర్గా ఇంట్లో భోజనం చేస్తున్నాను. సో మొత్తం నియోజకవర్గంలో అన్ని ఇళ్లను తిరిగేశారా? ఆల్రెడీ మీరు ఎప్పటి నుంచో
ముందు నుంచి ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి అన్ని ఇళ్ళు తిరిగేసినట్టేనా? 80% హౌసెస్ నేను పర్సనల్గా తిరిగానండి. అంటిల్ అన్లెస్ ఏదన్నా ఒక లాక్ చేసి ఉంటే తప్ప ఈవెన్ 4th ఫ్లోర్లో ఉన్న 5th ఫ్లోర్లో ఉన్న అన్నీ సందర్శించడం జరిగింది. సో ఇంకా కొన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మరి నాకు ఒక్కడికి సాధ్యం కాదని ఈరోజు నా చిన్ననాటి స్నేహితులు, తర్వాత నాతో పాటు ఉన్న చిన్న మా ఊరు మా ప్రాంతం వాళ్ళు అందరూ కూడా అపార్ట్మెంట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యేసురత్నం అనే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మేము డిస్ట్రిబ్యూట్ అయ్యి అక్రాస్ మన సిటీ మొత్తం కూడా అక్రాస్ అయ్యి ప్రతి ఒక్కరిని ఓటర్ని కలవదామనే మా ఆశ అండి. బ్రేక్ఫాస్ట్ టైంకి వచ్చేసాం మనం. బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా ఇక్కడ చాలామంది కార్యకర్తలు కూర్చొని ఉన్నారు. వారితో మాట్లాడుతూనే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు యేసురత్నం గారు. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి. మరి యేసురత్నం గారు ఏమి టేస్టీగా తింటారో నాకు అర్థం కాలేదు. యేసురత్నం గారు, మీకు ఈ టైంలో బహుశా ఏ టేస్ట్ తెలియకపోవచ్చేమో. ఆనందం ముందు ఏ టేస్ట్ అయినా దిగవేనండి. హ్యాపీనెస్గా ఉంటే ఏ టేస్ట్ అయినా కానీ దానికంటే దిగవేంది. వీళ్ళు పర్వాణాలు పెట్టేదానికంటే కూడా మరి ఇక్కడ ఇంతమంది ఆత్మీయ బంధువులు మరి కులాలకి మతాలకి అతీతంగా వచ్చారంటే సహజంగా ఆనందంగా ఉంటుంది. భలే టేస్ట్ అనిపిస్తుంది. నాకు ఒక డౌట్, అంటే కేవలం ఇలా డైనింగ్ టేబుల్స్ మీదనా లేకపోతే ఇంకెక్కడైనా పేదవాళ్ళ ఇళ్ళల్లో ఇంట్లో కూర్చుని తినాల్సి వచ్చిన పరిస్థితి వస్తే కూడా యేసురత్నం గారు అక్కడ కూర్చుంటారా? బేసికల్గా నేను వచ్చింది అక్కడ నుంచి అండి. వాస్తవం ఏంటంటే మీరు చెప్తున్నారు కదా పేదవాళ్ళు గుడిసెల్లో నివసించేవాళ్ళు, నేను అక్కడ నుంచి వచ్చాను కాబట్టి నేను ఎక్కడ కూడా హెజిటేట్ చేసే పని లేదండి. ఈరోజు మరి ఎక్కడ గుంటూరు నగరంలో ప్రతి కార్నర్లో కూడా అసలు రిమోట్ ప్రాంతంలో కూడా సంచరించింది నేనే. అది నాకు కొత్త ఏం కాదు, నేను చెప్తున్నాను. నేను తిరిగిన ప్రాంతాల్లో నేను నా చైల్డ్హుడ్ అంతా కూడా అలాంటి ప్రాంతం నుంచే వచ్చాం. అంటే మీరు డిఐజీగా ఉన్నప్పుడు ఎక్కువ ప్రాంతాల్లో తిరిగారు అనుకోవాలి, లేకపోతే రాజకీయాల్లోకి రావాలన్న ఇదితోటి ఎక్కువ తిరిగారు? నా చైల్డ్హుడ్డే పేదరికం నుంచి వచ్చానండి. రైట్, ఇవాళ డే విత్ లీడర్ కార్యక్రమంలో భాగంగా ఒక అరుదైన అవసరమైన సందర్భం ముందు ఉన్నాం. చాలా చోట్ల చాలా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మార్చి కొత్త వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయిస్తుంటే వ్యతిరేకత ఉంటుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం లేళ్ల అప్పిరెడ్డి గారు, చంద్రగిరి యేసురత్నం గారు పక్కపక్కనే కూర్చొని వాళ్ళు ఓటర్లను అలాగే ఎవరైనా సమస్యలతో ముందుకొస్తే వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తామంటూ పక్కపక్కనే కూర్చొని హామీ ఇస్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా అరుదైన సందర్భం. ఒకసారి యేసురత్నం గారిని అడిగి తెలుసుకుందాం. యేసురత్నం గారు, అప్పిరెడ్డి గారు అప్పటి వరకు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నారు. ఆ తర్వాత మిమ్మల్ని అనౌన్స్ చేయడం జరిగింది. మీరు రిక్వెస్ట్ చేశారా, జగన్మోహన్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేశారా? ఎలా లేళ్ల అప్పిరెడ్డి గారిని మీరు ఒప్పించడం జరిగింది? మీరే చెప్తున్నారు, మరి వారిని సమన్వయకర్తగా చాలా కాలం ఉండి నేను రావటం జరిగిందని. వాస్తవం అండి. మరి ఈరోజు అక్కడ జరిగిన విషయాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అర్థం చేసుకుంటున్నారు. వాస్తవం ఏంటంటే మరి నాకు నరసరావుపేట ఎంపీ సీట్ వచ్చింది అని మాకు 25 సంవత్సరాల నుంచి ఉన్న పరిచయంతో అప్పిరెడ్డి గారే నాకు ఫోన్ నాకు పర్సనల్ కలిసి చెప్పాడు, అన్న నీకు నరసరావుపేట పార్లమెంట్కి నీకు ఇస్తున్నారు అని. ఆ తర్వాత అనూహ్యంగా సామాజిక పరమైన బ్యాలెన్సెస్ చేయాలనే ఉద్దేశంతో మరి ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. మరి నిజంగా కూడా చెప్పాలంటే మరి పార్టీ ఆవిర్భావం నుంచి కూడా అప్పిరెడ్డి గారు ఈ ప్రాంతంలో కాదు, అప్పిరెడ్డి గారు అంటే వైఎస్ఆర్సీపీలోనే రాష్ట్రంలో ఉన్న టాప్ 5 లీడర్స్లో ఒక వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. మరి అలాంటి వ్యక్తి సీటు నాకు ఇస్తారంటే దానికి కేవలం సామాజిక పరమైన బ్యాలెన్సెస్ చూసేసి జగన్మోహన్ రెడ్డి గారు అప్పిరెడ్డి గారిని పిలిపించేసేసి మరి అప్పిరెడ్డి గారికి ఒకటే చెప్పారు, అన్న నేను ఈ విధంగా చేయాలనుకుంటున్నాను, మరి నీ ఉద్దేశం ఏంటి? బ్యాలెన్సెస్ సామాజిక పరంగా ఎన్నుకబడిన వర్గాలకి ఇక్కడ ఇవ్వాలని అనుకుంటున్నాను అని అన్నప్పుడు మరి మాట ఎదురు చెప్పకుండా నిజంగా మనసులో నేను అనుకుంటా మనసంతా ఎంత బాధ ఉన్నా కానీ దిగమింగుకొని నీవు ముఖ్యమంత్రి అయితే
కొన్ని కోట్ల మందికి లాభం జరుగుద్దన్న. నేను ఎమ్మెల్యే అయితే ఈ ప్రాంతంలో, గుంటూరు ప్రాంతంలో ఉన్న కొన్ని వేల మంది మాత్రమే బెనిఫిట్ అవుతారు కాబట్టి రైట్. మొత్తం 200% అప్పిరెడ్డి గారు కలవడం వల్ల ఇంకా బలం పెరిగిందని చెప్తున్నారు యేసురత్నం గారు. మరి అప్పిరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. అప్పిరెడ్డి గారు యేసురత్నం గారు గెలుపుకి ఏ విధంగా కృషి చేస్తున్నారు, ఆయన సపోర్ట్ ఎలా ఉండబోతోందో. అప్పిరెడ్డి గారు మొదటి నుంచి రకరకాల పుకార్లు షికారు చేసినాయి. మొత్తంగా మీరిద్దరిని ఇలా పక్కపక్కన చూడటం నాకు తెలిసి మొట్టమొదటిసారి అనుకుంటాను నేను కూడా. సో మీరు ఎలాంటి కృషి చేయబోతున్నారు యేసురత్నం గారి గెలుపుకి అండ్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి వేణుగోపాల్ రెడ్డి గారి గెలుపుకి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మేమందరం కూడా క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు, నాయకులను ఎప్పుడు అనుకోం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం ముందు నుంచే మేము జగన్మోహన్ రెడ్డి గారితో సన్నిహిత సంబంధాలు, ఆయనతో పాటే అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు సాగినటువంటి పరిస్థితులు కూడా చూసాం. దానిలో భాగంగానే 2014లో ఈ నియోజకవర్గం నుంచి నేను శాసనసభ అభ్యర్థిగా పోటీ చేశా. ఓటమి చెందినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఓటమి చెందినా కూడా ఎక్కడా కూడా ఎప్పుడు కూడా నిరాశపడాల. ఎందుకంటే ప్రజల మధ్య ఉండాలా, ప్రజా సమస్యల్ని పరిష్కరించాలనే ధ్యాసతోనే మేమందరూ కూడా ముందుకు సాగినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. 2019 ఎన్నికలకు సంబంధించి నిజంగా ఇవాళ మా నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి చంద్రగిరి యేసురత్నం గారితో నాకేదో రాజకీయాలతో ఇవాళ కొత్తగా పరిచయం సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితి కాదు. గడిచిన 25 సంవత్సరాలుగా మేము యేసురత్నం గారితో సన్నిహిత సంబంధాలు. ఎక్కడ కనబడ్డా కూడా నేను అన్నాన్ని పిలుస్తా, ఆయన ఇప్పుడు కూడా అన్నాన్ని పిలుస్తూ ఉంటా. ఆయన ఉద్యోగం చేసుకుంటా ఉన్నా, ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నా, నేను రాజకీయాల్లో ఉన్నా, కులాలు వేరైనా, మతాలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, రాజకీయంగా ఆయన రాజకీయాల్లో లేడు, ఆయన ఉద్యోగం చేసుకుంటా ఉన్నాడు, నేను రాజకీయాల్లో ఉన్నా. అయినా కానీ మా ఇద్దరికి కూడా ఒక మంచి సంబంధం. బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి కృపా మినిస్ట్రీస్ దగ్గరికి యేసురత్నం గారు వచ్చారు. ఆయన స్వతహాగా క్రిస్టియన్. అయితే క్రిస్టియన్స్లో కేవలం క్రిస్టియన్స్ కాబట్టే ఆయనకి ఇంత ఫాలోయింగా, లేకపోతే ఆయన చేసినటువంటి మంచి పనులకు సంబంధించి ఇంత ఫాలోయింగ్ ఒకసారి ఆయన అడిగి తెలుసుకుంది. యేసురత్నం గారు, మీ పేరులో యేసురత్నం, మీరు క్రిస్టియన్ కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో ఫాలోయింగ్ ఉందనుకోవాలా, లేకపోతే మీరు చేసిన మంచి పనులను బట్టి ఇంత ఫాలోయింగ్ అనుకో? నేను ముఖ్యమంత్రి గారి దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఒక కులం కాదు, ఒక మతం కాదు, ఒక ప్రాంతం కాదండి, నా ఉద్యోగ ధర్మంగా ప్రతి ఒక్కళ్ళకు కూడా, ఎందుకంటే నేను ట్రైనింగ్ అయినప్పుడే వీటన్నిటికీ అతీతంగా ఉంటానని ప్రమాణం చేశాను. ఆ ప్రమాణం ప్రకారమే నేను పోలీస్ ఆఫీసర్గా ఉన్నంతకాలం కూడా అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాల్ని, అన్ని ప్రాంతాలను సమానంగా చూసేవాడిని. ఈరోజు ఆదివారం కావటం వల్ల ఇక్కడ అదే క్రమంలో ప్రతిరోజు మరి చెప్పాలంటే మరి నిన్న నేను నాకున్న షార్ట్ టైంలో అజ్మీర్ 24 అవర్స్లో అజ్మీర్ వెళ్ళి నేను బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చాను. నిన్న నేను కరెక్ట్గా 24 గంటల్లో మొన్న రాత్రి 3:30 గంటలకు 4 గంటలకు బయలుదేరి ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళి, హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో జైపూర్ వెళ్ళి, జైపూర్ నుంచి అజ్మీర్ వెళ్ళి, అజ్మీర్లో బ్లెస్సింగ్స్ తీసుకొని మళ్ళీ రాత్రి 4ంటికి నేను తిరిగి వచ్చి కరెక్ట్గా 24 గంటల్లో నేను వచ్చాను. అంటే దైవం ఎక్కడైనా దైవం అండి, దేవుడు అనేవాడు ఒకటే. అల్లా అయినా, యేసు అయినా, వెంకటేశ్వర స్వామి అయినా కానీ దైవం ఒకటే అనే భావించే వ్యక్తుల్లో నేను ఒకనండి. డేవిడ్ లీడర్లో ఈరోజు మనం యేసురత్నం గారితో ఉన్నాం. యేసురత్నం గారి ప్రచారం ఈ రోజంతా ఎలా సాగబోతుందో తెలుసుకుంటూ ఉన్నాం. ఆల్రెడీ మధ్యాహ్నం 1 గంట అయిపోయింది. 1 గంటలో భాగంగా ఇప్పుడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో భాగంగా పట్టాభిపురంలో ఆయన ప్రచారం కొనసాగుతూ ఉంది. ఈ పట్టాభిపురానికి సంబంధించి ఆయన ప్రధానంగా ఎలాంటి సమస్యలు గుర్తించారు, పట్టాభిపురానికి ఏం చేయబోతున్నారు, ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యేసురత్నం గారు, పట్టాభిపురం మీరు ఆల్రెడీ ఇంతకు ముందు కూడా పర్యటించి ఉంటారు. సో ఇందులో ఉన్న సమస్యలు మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటాయి. సో ప్రధానంగా మీరు గుర్తించిన సమస్యలు ఏంటి, పట్టాభిపురానికి ఏం చేయబోతున్నారు? ఇంతమంది జనం మీకోసం వచ్చారు, మీరు చూశారు కదండి. 10 గంటల నుంచి జనం అంతా వెయిట్ చేస్తున్నారు. మీరు ఉదయం నుంచి నాతో ఉన్నారు కాబట్టి నేను ఎక్కడ ఏ జనాన్ని కూడా ఇబ్బంది పెట్టకూడదు, బాధ పెట్టకూడదని వాళ్ళతో పాటు అరగంట అని పిలిచారు. గంట సేపు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ క్రమంలో 1 గంట అయిపోయింది నేను ఇక్కడికి వచ్చేసరికి. సో ఇక్కడ ఉన్న సమస్యల్లో, గుంటూరు నగరంలో ఉన్న సమస్యల్లో కొన్ని కామన్ సమస్యలు ఉన్నాయండి. వాటిని అయితే మనం ఆల్రెడీ ఉదయం నుంచి చర్చిస్తూనే ఉన్నాం. వాటి గురించి ప్రత్యేకంగా డ్రైనేజ్ వ్యవస్థ అయితేనేమి, రోడ్లు అయితేనేమి, తర్వాత ప్రత్యేకంగా ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న పీపుల్ ఎవరు, బ్రాహ్మిన్ కమ్యూనిటీకి, తర్వాత వైశ్య కమ్యూనిటీ, సొసైటీ కొంచెం డెలికసీగా ఉండే వాళ్ళు మంచి సెక్యూర్డ్ గవర్నమెంట్ కావాలనేది వాళ్ళకి భావన అండి.
ఈ రెండు కమ్యూనిటీస్ ఏం కోరుకుంటాయంటే మాకు మంచి రక్షణ ఇచ్చే గవర్నమెంట్ కావాలని కోరుకున్నాయి. రైట్, మీరు ఇప్పుడు 1 గంటకి ర్యాలీ స్టార్ట్ చేశారు, ఎండ కరెక్ట్గా మన నెత్తి మీద ఉంది. ఇప్పుడు ఈ ర్యాలీ అవసరమా లేదా అనేది మీకు ఎలా అనిపిస్తుంది? చూడండి, ఎండ అనేది నేను పల్నాడు ప్రాంతము రాళ్ళు పగిలిపోయే ఎండ ఉన్న కాడ పుట్టి ఇక్కడికి వచ్చాను. నాకు ఈ గుంటూరులో అక్కడ రాయలసీమలో పోలీస్ ఆఫీసర్గా చేశాను, తెలంగాణ రామగుండంలో చేశాను, భద్రాచలంలో చేశాను. నాకు అసలు ఎండ అనేది నాకు వెన్నెల్లాగా ఉంటుందండి. నా వ్యక్తిగతంగా ఎండని నేను వెన్నెల్లాగా స్వీకరిస్తాను. ఇంకోటి ఏంటంటే, ఇంతమంది ప్రజల మధ్యలో మీరు చూశారు కదా, ఇంతమంది పూలతోటి ఆహ్వానం. ఎవరండి? యేసురత్నం అని ఒక చిన్న వ్యక్తిని, ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చాను. మరి బీసీ వర్గీయునైన నన్ను మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నన్ను ఆదరించేసి ఇంత ప్రతిష్టాత్మకమైన ఈ కాన్స్టిట్యున్సీ నాకు ఇవ్వటం అంటే, నాకు ఎండగాన పట్ల నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాకు ఈ సీట్ ఇచ్చాడు, నేను ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలా, ఏ విధంగా ఈ సీట్ని గెలిచి ఆయనకి బహుమతికి ఇవ్వాలన్న ఆలోచన తప్ప నాకు ఎండ వాన. దాదాపు 8:30 దాటుతుంది టైం, కానీ ఇంకా ప్రజలు మాత్రం యేసురత్నం గారి ప్రచారంలో ఇంకా వస్తూనే ఉన్నారు, వేలాదిగా తరలి వస్తూ ఉన్నారు. అప్పిరెడ్డి గారు జాయిన్ అవ్వడంతో ఇంకా ప్రచారానికి కొత్త ఊపు వచ్చింది. యేసురత్నం గారిని ఈ పరిస్థితి చూస్తుంటే ఎలా అనిపిస్తుందో అడిగి తెలుసుకుంది. యేసురత్నం గారు ఎలా అనిపిస్తుంది? ఉదయం నుంచి జనం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసినట్టు ఎండ కాసినట్టు వస్తూ ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది? మీరు ఉదయం చెప్పారు కదా, మా ఇద్దరు కలయిక ఒక ప్రళయం అని. ఆ ప్రళయమే కనపడుతుంది అనమాట. మా ఇద్దరు కలయిక ఒక పెద్ద ప్రళయం అనమాట. మరి చూసినట్టయితే ఈరోజు చాలా ఆనందంగా ఉందన్నమాట ఈ ప్రళయాన్ని చూసి. కొత్త ఉత్సాహం వచ్చినట్టు అయిందా అప్పిరెడ్డి గారు కలవడం? చాలా చాలా అంటే ఈ రోజు కలుస్తున్నా కానీ ఇలాంటి అకేషన్స్లో కలవటం, ఎన్నికలకు ముందు 3 రోజుల ముందు మరి ఒక పక్కన అప్పిరెడ్డి గారు ఒక దారిలో, నేను ఒక దారిలో, మా వైఫ్ ఒక దారిలో, మా పిల్లలు ఒక దారిలో తిరుగుతూ ఉన్నాము. ఎందుకంటే ప్రతి నిమిషం కూడా చాలా విలువైనది కాబట్టి మేమిద్దరం కూడా కొన్ని ఏరియాలు పంచుకున్నాం. అప్పిరెడ్డి గారిని నువ్వు ఈ ప్రాంతంలో, అప్పిరెడ్డి గారు నాకు చెప్పారు, అన్న నువ్వు ఈ ప్రాంతంలో తిరుగు, నేను ఇది చూసుకుంటాను. ఎందుకంటే ఇద్దరం ఒకే చోట ఉంటాయి, కానీ ఇది వెరీ బిగ్ ప్రొసెషన్ కాబట్టి మేమిద్దరం కలిసేసి, జనమంతా కోరుకుంటున్నారు మేమిద్దరం కలిసేసి రావాలని. అందుకని రైట్. అప్పిరెడ్డి గారు మీకు ఎలా అనిపిస్తుంది ఈ జనసంద్రాన్ని చూస్తుంటే? ఇదొక విజయయాత్ర. అన్న యేసురత్నం అన్న గెలిచిన తర్వాత ఏ రకమైనటువంటి రీతిలో ప్రజలు స్వాగతం పలుకుతారో, ఏ రకంగా జయజయలు పలుకుతారో ఎన్నికలకు ముందే ఇవాళ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితులు వాళ్ళ కళ్ళకట్టేట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ ఊపు గెలిచినట్టే అనిపిస్తుందా మీకు? నేను ఉదయం కూడా చెప్పా, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశానికి జనసేనకి అభ్యర్థులు దొరక్క బయట నుంచి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు. ఈ ప్రాంతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచు కోట. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఒక మంచి మెజార్టీతో మా అభ్యర్థి యేసురత్నం అన్న గెలవబోతా ఉన్నాడు. దానికి ఇప్పటికే అనేక సంకేతాలు కనపడతా ఉన్నాయి. ఇంతమంది ప్రజలు ఈరోజు ర్యాలీకి వచ్చి మద్దతు తెలుపుతున్నారని ఇటు అప్పిరెడ్డి గారు కానీ యేసురత్నం గారు కానీ చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం దాదాపు 8:30 అయిపోయింది టైం, ఇంకా ర్యాలీలు ఉన్నాయని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఆ ర్యాలీలో కూడా పాల్గొందాం, కాసేపటి తర్వాత ఈ జర్నీ కొనసాగిద్దాం. టైం 11 అయిపోయింది. డేవిత్ లీడర్లో ఈరోజు చంద్రగిరి యేసురత్నం గారితో మనం ఉదయం నుంచి ఫాలో అవుతూనే ఉన్నాం. ఉదయం నుంచి అనేక కార్యక్రమాల్లో పాల్గొని ఆయన అలసిపోయారో లేదో నాకైతే తెలియదు, కానీ నేను మాత్రం అలసిపోయాను. కంప్లీట్గా ఆయన ఒక జీవితం నుంచి వేరొక జీవితానికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నారు. ఈరోజు డేవిత్ లీడర్లో మనం ఉదయం నుంచి చూస్తూనే ఉన్నాం. ఆయన ప్రజాప్రతినిధిగా ఎదగడానికి ఎన్ని ఆపసోపాలు పడుతూ అండ్ ప్రజల ఆదరాభిమానాన్ని చూరగొంటూ, ఆపసోపాలు అని ఎందుకన్నానంటే ఆయన ఒక డిఐజీ హోదాలో ఉండి ఆ తర్వాత ప్రజాప్రతినిధిగా ఎదగడానికి వచ్చాడు కాబట్టి అది ఖచ్చితంగా ఆపసోపాలే అవుతుంది. కానీ ఆయన అడిగి తెలుసుకుందాం చివరిగా ఈరోజు తిరిగినటువంటి పరిస్థితి ఎలా అనిపిస్తోంది, డిఐజీగా ఉన్నప్పుడు పరిస్థితి ఎలా ఉంది, ఒక ప్రజాప్రతినిధిగా ఎదగాలనుకుంటున్నప్పుడు పరిస్థితి ఎలా ఉందో. యేసురత్నం గారు, ఫైనల్గా మీరు అనుభవించి వచ్చినటువంటి జీవితం వేరు, ఇప్పుడు మీరు వెళ్ళబోతున్న జీవితం వేరు, ఎలా అనిపిస్తుంది ఫైనల్గా చెప్పండి. పోలీసులో సబ్ ఇన్స్పెక్టర్ సెలెక్ట్ అవ్వాలంటే
5 కిలోమీటర్లు పరిగెత్తేటప్పుడు అప్పుడు అనిపిస్తుంది అనమాట, అంత అవసరమా అని. కానీ ఆ 5 కిలోమీటర్ల పరిగెత్తినోడే ఆ సబ్ ఇన్స్పెక్టర్ యూనిఫామ్ వేసుకోవడానికి అర్హుడు. అట్లనే ఒక ఏదో ఎమ్మెల్యే అవ్వటానికే కాదు, ఏదైనా సరే పట్టామంటే పట్టు పట్టరాదు, పట్టితే వేడరాదు అనే సామెతలాగా పట్టు పట్టామంటే అది తేల్చేసిన దాకా దానిలో భాగమే ఇది. కూడా ఒక రకమైన సంతృప్తి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు ఆహ్వానిస్తున్న తీరు, మిమ్మల్ని ఆహ్వానిస్తున్న తీరు అంటే ప్రజలు ఒక ప్రజాప్రతినిధి ఎన్నుకోవడానికి ప్రజలు కూడా ఎంత ఆరాటపడుతున్నారో మేము చూసామన్నమాట. సో ఈరోజు కంప్లీట్గా మీతో ఉన్నప్పుడు ఆ పరిస్థితులన్నీ మాకు అర్థమైనాయి. కంప్లీట్గా ఈరోజు చేసినటువంటి ప్రచారం మీద మీ అభిప్రాయం ఏంటి? మీ గెలుపు అవకాశాలు ఈరోజు ప్రచారం మీద ఎలా ఆధారపడి ఉన్నాయనుకో? ఈరోజు ముఖ్యంగా బ్రహ్మాండమైన ఈవెంట్స్ అండి. మీరు చూసినట్టయితే మార్నింగ్ అవర్స్లో చర్చికి వెళ్ళాను, ఆ గ్యాదరింగ్ చూశారు. మరి తర్వాత మరి 2-3 టెంపుల్స్కి వెళ్ళాను, మీరు చూశారు. మరి మసీదుకి ఈరోజు ఈవినింగ్ మసీదుకి వెళ్ళాను, ఏదో నల్ల చెరువులో. మీరు ఎక్కడ చూసినా కానీ ఒకటే ఏంటంటే ఆశీస్సులు, భగవంతుని ఆశీస్సులు. భగవంతుడు అల్లానా, జీసస్సా, వెంకటేశ్వర స్వామి అనగా భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. దానికి తోడు ఇప్పుడు ఏదైతే మనం ఒక నిర్దిష్టంగా చేయాలనే తపన ఉందో దాన్ని ముందుకు నెట్టుకొని పోవడం అనేది నా ఉద్దేశం. రైట్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్ యేసురత్నం గారు. ఖచ్చితంగా మీరు మీ కోరిక సిద్ధించి ప్రజాప్రతినిధిగా చట్టసభల్లో మీరు రావాలని మనసారా కోరుకుంటున్నాం. రైట్, ఇది మొత్తంగా ఒక ప్రజాప్రతినిధితో ఒక లీడర్గా ఎదగాలనుకుంటున్నటువంటి వ్యక్తి, డిఐజీగా ఉంటూ ప్రజాప్రతినిధిగా ప్రజలతో మమేకం అవ్వాలనుకుంటున్నటువంటి వ్యక్తి డే స్టార్ట్ నుంచి డే ఎండ్ వరకు ఎలా తన కార్యక్రమాన్ని కొనసాగించాడో ఏపీ 24/7 నిత్యం తన వెంటే ఉంటూ ఇవాళంతా కవర్ చేసింది. ఇది గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేస్తున్నటువంటి వైసీపీ అభ్యర్థి చంద్రగిరి యేసురత్నం గారితో ద డే విత్ లీడర్.